ఈవీఎంల పనితీరు పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు ఎవరు తనిఖీ చేయలేని బ్లాక్ బాక్స్ లాంటివేనని రాహుల్ గాంధీ ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. అటు దమ్ముంటే ఈవీఎంలను హ్యాక్ చేయాలని బీజేపీ ఐటీ శాఖ సవాల్ విసిరింది. ఈవీఎంల పనితీరుపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై స్పెషల్ ఫోకస్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఈవీఎంల పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ తాజాగా ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన సిండే అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు ఒకరు మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేసి ఆపరేట్ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావడంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతో పాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసీ సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలో బ్లూటూత్ టెక్నాలజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్ చిప్లు, ఫ్లాష్ మెమరీ హ్యాక్ చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు. ఈవీఎంల భద్రత, నిర్వహణపైన నీలినీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రతా లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబర్ నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకు చోటు చేసుకున్నట్లు ది వైరు ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటన ప్రకారం ఈసీఐ కోరిన దానికంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రంలో ఈవీఎంలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎం కు ప్రత్యేకమైన ఐడి ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడిని బ్లాక్ లిస్ట్ లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది.
మనుషులు లేదా కృత్రిమ మేధతో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలన్ మస్క్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దని, ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలని వివరించారు. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికి హ్యాకింగే అవుతుందన్నారు. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారి తీస్తుందని తెలిపారు. ఇండియాలో ఈవీఎంలను హ్యాక్ చేసే పరిస్థితి లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎలన్ మస్క్ కు కౌంటర్ ఇచ్చారు. ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చన్నారు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్ తో గానీ, బ్లూటూత్ తో గానీ, వైఫైతో గానీ ఎలాంటి అనుసంధానం ఉండదని, ఇవి పూర్తిగా సురక్షితమైనవని చెప్పారు. ఫ్యాక్టరీలో ప్రోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదని రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వివరణపై ఎలన్ మస్క్ కౌంటర్ ఇచ్చారు. టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలని ఎలన్ మస్క్ సూచించారు. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కన పెట్టడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారని ఎలన్ మస్క్ గుర్తు చేశారు. భారత్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్ బాక్సు లాంటివేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వాటిని తనిఖీ చేయడానికి ఎవరిని అనుమతించరని చెప్పారు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటన చేశారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈవీఎంల హ్యాకింగ్ పై బీజేపీ ఐటీ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎలన్ మస్క్ గానీ ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు దమ్ముంటే హ్యాక్ చేసి చూపించాలని బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవియా సవాల్ చేశారు. అందుకోసం భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించారు. ఈసీ ఎదుట ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని అమిత్ మాలవియా తెలిపారు. ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్ తో పాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.